తరలించి వైన్ షాప్లో మాత్రం అలాంటి బ్రాండ్లు ఉండకుండా బెల్ట్ షాప్లోనే అమ్మే విధంగా వైన్ షాప్ యాజమాన్యాలు తయారని చెప్పేసి చెప్పాను. అయితే ఇదంతా ఎక్సైజ్ శాఖకు తెలియదా అంటే తెలుసు, కానీ వాళ్ళకందే అందడంతోనే వాళ్ళు నిమ్మకు నీరెత్తులాగా ఆఫీసులలో కూర్చొని ఎవరైనా వార్తలు రాసిన విలేకరులు వెళ్ళినా ముందుగానే వాళ్ళకు సమాచారం వైన్స్ యాజమాన్యానికి సమాచారం అందించే పరిస్థితులు ఉన్నాయి. అయితే బెల్ట్ షాప్లో 20 నుంచి 40 రూపాయలు ఉన్న ఎంఆర్పి రేట్ల పైన 20 నుంచి 40 రూపాయల రేటుకి బెల్ట్ షాపులకు అమ్ముతున్నారు. ఇక అదే బెల్ట్ షాప్ నుంచి ఇంకా 20 రూపాయల నుంచి 40 రూపాయలు వాళ్ళు పెంచుకొని దాదాపుగా 100 రూపాయల మార్జిన్ 100 రూపాయల మార్జిన్తో మద్యం ప్రియులకు అయితే వాళ్ళకు నచ్చిన బ్రాండ్లు కొనుక్కోవడానికి 100 రూపాయల మార్జిన్ ఇంకా ఎక్కువగా రేటు పెట్టుకొని మద్యం ప్రియులు తాగాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే కొన్ని వైన్ షాప్లో సిండికేట్లుగా మారే ఎక్కడైనా సరే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ సమ్మర్ సీజన్లో కింగ్ఫిషర్ బీర్లు అనేది ప్రతి ఒక్కరికి అదొక బ్రాండ్గా తెలిసింది. కింగ్ఫిషర్ లైట్ కావచ్చు, దాంట్లో స్ట్రాంగులు కావచ్చు, ఏదైనా సరే ఆ కింగ్ఫిషర్ అనే బీర్లు అనేది దాదాపుగా అదొక బ్రాండ్గా ఏర్పడింది. గతంలో కూడా దాదాపుగా మనం అప్లికేషన్లు కూడా చూసాం, కలెక్టర్కి లెటర్ ఇచ్చారు. గ్రీవెన్స్ డేలో కూడా మాకు కింగ్ఫిషర్ బీర్లు దొరకట్లేదని చెప్పేసి కలెక్టర్ గ్రీవెన్స్ డేలో కూడా అప్లికేషన్ ఇచ్చింది చూసాము. లెటర్లు సీఎంలకు కూడా లెటర్లు పంపించిన విషయాలు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. అలాంటి బ్రాండ్లను వైన్ షాపులలో ఉండకుండా ముందే బెల్ట్ షాపులకు 20 రూపాయల నుంచి ఎంఆర్పీల పైన 20 నుంచి 40 రూపాయల మార్జిన్తో అమ్ముకుంటే ఆ తర్వాత బెల్ట్ షాపులలో దొరుకుతున్న బ్రాండ్లు వైన్ షాప్లో దొరకట్లేదు. మరి వైన్ షాప్లో లేని బ్రాండు బెల్ట్ షాప్లోకి ఎలా వచ్చింది? దీనిపైన ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది? దీనిపైన ఎక్సైజ్ శాఖ దృష్టి సారించాలి. మద్యం ప్రియులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సమ్మర్ సీజన్లో తాగే కోణంలో వాళ్ళకున్న కావచ్చు ఈ విధంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనిపైన ఎక్సైజ్ శాఖ వాళ్ళు స్పందించి ఎక్కడైతే వైన్ షాప్లో దొరకని బ్రాండ్లు బెల్ట్ షాప్లో దొరుకుతున్నాయో వాటిపైన ఆ బెల్ట్ షాపుల పైన ఎక్సైజ్ శాఖ వాళ్ళు దాడులు నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే దీనిపైన అది ఏ మండలాల్లో ఏ వైన్స్లో ఇలాంటివి జరుగుతున్నాయి, ఏ మండలంలో వైన్ షాప్లో దొరకని బ్రాండ్లు బెల్ట్ షాప్లో దొరుకుతున్నాయి, ఏ ఎక్సైజ్ శాఖ పరిధిలో ఉన్న వైన్ షాప్లో ఇలాంటివి బాగోతాలు నడుస్తున్నాయి అనేది త్వరలో ఈ 2-3 రోజుల్లో మీ ముందుకు నేను పూర్తి